గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. సూపర్. ఫస్ట్ మనము ఎప్పుడు ప్రతిరోజు అంటే ఇన్ మై సెషన్స్ నేను ఎప్పుడు చెప్తున్నటువంటి విషయం ఏంటి, ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా ఉండాలి? ఒకటి ఉల్లాసం, ఉత్సాహం, ఇవి రెండు ఎప్పుడు ఉండాలి మన నిత్య జీవితంలో. ఎవరున్నా లేకున్నా, ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఏమున్నా కానీ ఈ రెండిటితోనే మనకు ఏమొస్తుంది అంటే ఆనందం వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? ఆనందమే కదా. ఏదో కోల్పోయిన భావన, ఏదో ఉన్నట్టు ఎప్పుడు మనం ఆ భావనతో ఉండాలి. అది ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే మనకు అదే మనకు కావాల్సింది. దాని నుంచి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఓకేనా? రైట్. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే, ఫస్ట్ నవేడేస్ మనమంతా భౌతిక సమాజంలో ఈ ఫిజికల్ వరల్డ్ లో మనమంతా రైట్ ఇక్కడికి రావడానికి మెయిన్ మూల కారణం ఏంటంటే అందరికీ తెలిసినటువంటి విషయమే, కొంచెం మనం ఆల్కహాలిక్ అయిపోయినాం. అవునా కదా? ఆల్కహాలిక్ కావడం ద్వారా మనం ఈ రోజు రిహాబిలిటేషన్ సెంటర్ కు రావడం జరిగింది. ఎందుకు అని అంటే మనం దాన్ని బయట జయించలేకపోతున్నాం. జయించాలని ఉంది కానీ జయించలేకపోతున్నాం. అవునా కదా? ఇప్పుడు మరి ఎలా చెప్తున్నారు సార్ మీరు అని అంటే, మనకు బయట అందరూ చెప్తే ఒక ఆల్కహాలిక్ మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే, వాళ్ళు ఏమని చెప్తూ ఉంటారంటే, రైట్ తాగుడు నన్ను వదలలేకపోతుంది సార్. ఓకే, తాగుడు నన్ను వదలలేకపోతుంది, తాగుడికి నేను బానిస అయిపోతుంది, తాగుడు నన్ను వదలట్లేదు అని చెప్పేసి అని తాగుడు మీద పెడుతూ ఉంటారు. సో ఒక స్టోరీ చెప్తే కనుక మీకు అర్థమవుతుంది. పూర్వం కప్పుడు ఇలానే తాగుడికి అడిక్ట్ అయినటువంటి వ్యక్తి ఒక గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఓకే, గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు ఈ తాగుడు నన్ను వదలడం లేదు, ఏం చేయండి, మీరు మాత్రమే నాకు ఒక మార్గాన్ని చూపించగలుగుతారు, మీరు తప్పించి నాకు ఇంకెవ్వరు ఏం దీనికి సొల్యూషన్ చెప్పలేరని గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గురువు గారు అతన్ని చూసి ఏమంటాడు అంటే, చూసి రేపు రాపో అంటాడు, మళ్ళీ ఎల్లుండి రాపో అంటాడు. ఇట్లా 3-4 days రప్పించుకున్న తర్వాత మన ఫైండ్ ఏం చేస్తాడు అంటే, గురువు గారు నాతో పాటు నువ్వు రా నీకు అని చెప్పిన తర్వాత ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్ళిన తర్వాత గురువు గారు ఒక పెద్ద చెట్టును పట్టుకుంటాడు, గట్టిగా చెట్టును పట్టుకొని వదులు 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 అంటాడు. గురువు గారు ఏం చేస్తాడు? చెట్టును పట్టుకొని ఏం చేస్తాడు? వదులు 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 అంటాడు. పక్కపంటున్నటువంటి ఆ వ్యక్తి, గురుగారు మీరేంటి, మీరు చెట్టును పట్టుకొని చెట్టును వదులు వదులు అంటున్నారేంటి అని చెప్పేసి అని అంటాడు. కదా, పట్టుకున్నది నువ్వు, మందును పట్టుకున్నది ఎవరు? మనము. మందును పట్టుకున్నది ఎవరు? ఆ వ్యక్తి. వదలవలసింది ఎవరు? ఆ వ్యక్తి. అవునా కదా? వదలవలసింది ఎవరు? ఆ వ్యక్తి. మందు నిన్ను పట్టుకోలే కదా, పట్టుకున్నది ఎవరు? ఆ వ్యక్తి మందును పట్టుకున్నది. వదలవలసిన వ్యక్తి కూడా ఎవరంటే ఆ వ్యక్తి. ఏదైతే గురువు గారు కళ్ళకు కట్టినట్టుగా ఒక ఎగ్జాంపుల్ చేసి చూపించాడు. అర్థమైంది కదా? ఇప్పుడు వదలవలసింది ఎవరు? ఆల్కహాల్. ఆ వ్యక్తే కదా. మన లోపల కూడా సిమ్టమ్స్ ఉన్నాయి కదా. అవునా కదా? మనందరి లోపల సిమ్టమ్స్ ఉన్నాయి కదా. రైట్. ఇప్పుడు వదలవలసిన వాళ్ళు ఎవరు? మీరు. ఎవరు? పెట్టుకోండి, నేను. వదలవలసింది నేను అని మీరు మీకు లోపట సహజంగా ఆ వెలుగు అనేది వెలగాలి. ఓకే, మరి వదలాలని ఉన్నప్పటికీ కూడా, మందును పట్టుకోవద్దు అని వదలాలి అని ఉన్నప్పటికీ కూడా బయట ఉన్నటువంటి సమాజం మనల్ని వదలనిస్తుందా? ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా, ఫంక్షన్స్లలోనైనా, అవునా కదా, రోజు సాయంత్రం కలిసేటువంటి దోస్తులైనా, వీళ్ళంతా మనల్ని ఏం చేస్తున్నారు అంటే మానసికంగా డామినేట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మానసికంగా డామినేట్ చేస్తుంది. ఫస్ట్ రాసుకోండి, వదలవలసింది నేనే అని. వదలవలసింది నేనే, పట్టుకుంది నేనే. ఓకే, వదలవలసింది నేనే, పట్టుకుంది నేనే. ఈ రెండింటికి నువ్వు కమిటెడ్ కావాలి. ఓకేనా? అందరు ఏం చెప్తారు అంటే కహానీలు చెప్తారు. వాళ్ళ వల్ల నేను తాగుతున్నా, వీళ్ళ వల్ల తాగుతున్నా, ఆ కారణం వల్ల తాగుతున్నా అని చెప్పేసి అని
మంది మీద వేసేస్తాం, మనం కారణాల మీద వేసేస్తాం, అవునా కదా? నిజంగా ఒక ఆల్కహాలిక్ వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటది అని అంటే, వాళ్ళకు లోపల సహజంగా తాగాలని ఉంటది, కానీ ఏం చేస్తారు తెలుసా? ఈ బాధ ఉందని తాగుతా, నాకు అప్పులైన తాగడము, లేకుంటే ఇట్లా ప్రాబ్లమ్స్ వల్ల తాగడం, ఇట్లాంటి కారణాలు చెప్తూ ఉంటామా ఉండమా? అవునా కదా? ఏ ఆల్కహాలిక్ అయినా కానీ డైరెక్ట్ నేను తాగడం గురించి తాగినని ఎవరు ఒప్పుకోరు, అవునా కదా? ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, మనల్ని మనం ఫస్ట్ అంగీకరించుకోవాలి, ఒప్పుకోవాలి. మనం ఏం చేస్తాము అని అంటే మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఒక్కసారి గతంలోకి వెళ్ళి ఆలోచించుకోండి. మీకు తాగాలని ఉండి తాగారా, లేకుంటే కారణాల వల్ల తాగారా? తాగాలని ఉండి మనం ఏం చేస్తాము అంటే, డైరెక్ట్ గా తాగడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏం చేస్తాం అంటే, కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని, లేకుంటే అప్పు ఎక్కువైందని, లేకుంటే అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందని, బ్రేకప్ అయిపోయిందని, రకరకాల కారణాలతోని కారణాలు వెతుకుతూ ఉంటాడు. కారణాలు వెతుకుతూ ఉంటాడు తాగడం గురించి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే, ఈ కారణాలు వెతుకుడు బంద్ చేద్దాము. అండ్ నెక్స్ట్ అర్థమైపోయింది కదా, ఎవరు తాగుతున్నాము? మన ఇష్టానికి మనమే తాగుతున్నాం. ఇప్పుడు దాని ద్వారా ఎంత డ్యామేజ్ జరిగిందో, ఎంత వినాశనం జరిగిందో అది మీ అందరికీ తెలుసు. క్లారిటీయా? ఆల్కహాల్ తీసుకోవడం ద్వారా, డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యడం ద్వారా మన కుటుంబంలోనైనా మన శరీరంలోనైనా నిత్య జీవితంలో ఎంత డ్యామేజ్ జరిగిందో మీకు తెలుసు, అవునా కదా? అంత డ్యామేజ్ జరుగుతూనే మనం ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో జరిగిందేదో జరిగిపోయింది, ఓకేనా? జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా మార్పును కోరుకుందామా వద్దా? మార్పు కావాలా వద్దా? చెప్పండి, కావాలన్నా వద్దా? సో ఇప్పుడు మార్పు కావాలి అంటే వీటన్నిటి ద్వారా మనకు వినాశనమే ఉంది. కాబట్టి ఇప్పుడు మార్పు ఎక్కడ మొదలు కావాలి అంటే, మీ లోపల మొదలు కావాలి. అది ఏ లెవెల్లో మొదలు కావాలి అని అంటే, నెంబర్ 1, దృఢ నిశ్చయం ఉండాలి. ఏముండాలి? దృఢ నిశ్చయం ఉండాలి. రాసుకోండి ట్రేడింగ్. ఓకే, దృఢ నిశ్చయం ఉండాలి మనకు. ఏది ఏమైనా కానీ ఇక నేను ఓకే, ఎట్లాంటి పరిస్థితులనైనా ఎవరు ఏం చేసినా కానీ నేను ఆల్కహాల్ వైపుకైనా కానీ డ్రగ్స్ కైనా నేను అడిక్ట్ కానే అని నీకు నువ్వు ఒక దృఢ నిశ్చయానికి రావాలి. దృఢమైనటువంటి సంకల్పం, నిశ్చయం, దృఢ సంకల్పం, దృఢ నిశ్చయం, దృఢ సంకల్పం తీసుకోవాలి ఫస్ట్ మనం, ఓకేనా? మీకు మీరు ఒక దృఢ సంకల్పాన్ని తీసుకున్న తర్వాత, ఫస్ట్ దీని ద్వారా 100% అని నేను చెప్పను, ఒక 50% మాత్రమే మీ లోపల మార్పు కనబడడానికి ఆస్కారం ఉంటుంది, ఓకేనా? ఆస్కారమే ఉంటుంది. సో దృఢ సంకల్పం తీసుకున్నప్పటికీ కూడా మిమ్మల్ని పడేసేటువంటి ఎన్నో విరుద్ధ శక్తులు ఉండయా? మీ ఫ్రెండ్స్ రూపేణా కావచ్చు, పార్టీలని, అవన్నీ మళ్ళీ అటాక్ అవుతూనే ఉంటాయి, అవునా కదా? సో అయినప్పటికీ కూడా మిమ్మల్ని లోపల నుంచి ఆ మైండ్ అనేది డామినేషన్ చేస్తూ ఉంటాడు. అపూర్వపు ఆలోచనలు, అపూర్వపు అన్ని కూడా మిమ్మల్ని ఏం చేస్తూ ఉంటాంటది? అటాక్ చేస్తూ ఉంటాంటది. సైకలాజికల్ ఏం కాదు, ఒకసారి తాగితే ఏమవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం, ఏం కాదు, లైట్ గా ముట్టుకుంటే ఏమవుతుంది, ఒక పార్టీ కదా, 2 పార్టీలే కదా, చిన్నగా ఏమవుతుంది, ఒక్క లైట్ నైట్, ఒక్క పెగ్గే కదా, 2 పెగ్గులే కదా, ఒక్క బీరే కదా అని చెప్పేసి అనే లోపం చెల్లి మిమ్మల్ని, శత్రువు ఎక్కడనో లేడు, గుర్తుంచుకోండి. శత్రువు ఎక్కడున్నాడు తెలుసా? శత్రువు మన లోపలనే ఉన్నాడు.